హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు ఎడూసాఫ్ట్ ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం మీరు ప్రిపేర్ చేసిన ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ కావచ్చు, లేదంటే మీరు ప్రిపేర్ చేసిన ఫైల్కి ప్రొటెక్షన్ ఏ విధంగా పెట్టుకోవాలి. ఈ ప్రొటెక్షన్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. ఆ ప్రొటెక్షన్ మీరు ఆ ఫైల్ని అస్సలు ఓపెన్ చేయకుండా చేయాలా వేరే వాళ్ళు, లేకపోతే ఓపెన్ చేసిన తర్వాత ఎంతవరకు వాళ్ళు దాన్ని అంటే జస్ట్ చూసుకునే విధంగా చేయాలా, లేదంటే ఎంతవరకు వాళ్ళు మార్పులు చేర్పులు చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం పర్మిషన్స్ ద్వారా మనం సెట్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళకి ఎంతవరకు పర్మిషన్స్ ఇవ్వాలో అంతవరకు పర్మిషన్స్ ఇచ్చి మనం సెట్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చివరి వరకు చూడండి. అయితే ఒక డాక్యుమెంట్ని మనం ఇలా ప్రిపేర్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్లో మనకి పర్టికులర్ ఏరియాస్ మీకు వేరే వాళ్ళు ఎడిట్ చేసుకునే విధంగా చేయాలి, లేదంటే అస్సలు ఎడిట్ చేయకూడదు, రీడ్ ఓన్లీ మాత్రమే చేయాలి అనేది ఎట్లా చేయొచ్చు అంటే రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనే ఆప్షన్ ఉంది. ఈ రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఇలా రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఎడిటింగ్ రిస్ట్రిక్షన్స్ అని ఉంది. కింద అలో ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ ఆన్ దిస్ డాక్యుమెంట్, నో చేంజెస్ అంటే ఎటువంటి చేంజెస్ వాళ్ళు చేయకూడదు, రీడ్ ఓన్లీ అనమాట. సో లేదంటే పర్టికులర్ చేంజెస్ ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటే ఆ చేంజెస్ ని మీరు ఇక్కడ అంటే ట్రాక్ చేంజెస్ చేయొచ్చా, కామెంట్స్ రాయొచ్చా వాళ్ళు అనేది మీరు అట్లనే ఫిల్ ఇన్ ఫార్మ్స్ ఇట్లా ఏమైనా పర్మిషన్స్ కావచ్చుంటే ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ రీడ్ ఓన్లీగా పెట్టదలుచుకున్నాను. ఓకే, రీడ్ ఓన్లీ పెట్టేస్తాను. తర్వాత ఇక్కడ మీకు పర్టికులర్ చేంజెస్ ఎవరైనా చేసుకోవచ్చు అనుకుంటే వాళ్ళకి పర్మిషన్స్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ పర్మిషన్స్ ఏమన్నా కావాల్సింటే ఇవ్వచ్చు, నేను తీయేస్తున్నాను. ఓకే, ఇక్కడ స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ ప్రొటెక్షన్ అని ఉంది. ఇప్పుడు మీరు పాస్వర్డ్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. పాస్వర్డ్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది ఆప్షనల్, మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ నేను ఇప్పుడు పాస్వర్డ్ ఇస్తున్నాను. సంథింగ్ ఏబిసి అని టైప్ చేశాను. మీరు మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి. మళ్ళీ అదే పాస్వర్డ్ని రిపీట్ చేయమని అడుగుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, యువర్ పర్మిషన్స్, దిస్ డాక్యుమెంట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అన్ఇంటెన్షనల్ ఎడిటింగ్, యూ మే ఓన్లీ వ్యూ దిస్ రీజియన్. ఇక్కడ మీరు ఏమి ఎడిట్ చేయొచ్చో చూడొచ్చు కావాలనుకుంటే. ఇక్కడ పర్మిషన్స్ ఏమి ఇవ్వలేదు నేను, కాబట్టి పూర్తిగా ఇది రీడ్ ఓన్లీ. సో కావాల్సింటే మీరు దీన్ని క్లోజ్ చేసేయండి. ఎస్, సేవ్ చేస్తున్నాను. మళ్ళీ ఓపెన్ చేయండి. రీసెంట్గా ఈ ప్రిపేర్డ్ ఎక్స్, కంప్యూటర్ ఫండమెంట్స్ ప్రిపేర్డ్ ఎక్స్ అనేది ఇదనమాట ఫైలు. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం ఏం చేయగలమో చూద్దాం. దీంట్లో చూడండి, నేను ఇప్పుడు టైప్ చేసేదానికి ట్రై చేస్తున్నాను. నథింగ్ టు టైప్. ఏ విధమైన టైపింగ్ చేయలేను, ఏ విధమైన డిలీషన్ చేయలేను. కంప్లీట్గా ఇది ప్రొటెక్టెడ్ అనమాట. రిస్ట్రిక్టెడ్ ఎడిటింగ్ పూర్తిగా ప్రొటెక్షన్లో పెట్టేశాను. అయితే మీరు దీన్ని ఈ ఫైల్ని సేవ్ చేసుకోవచ్చండి. సపోజ్ సేవ్ యాజ్ అని వేరే పేరుతోటి మీరు కావాల్సింటే డాక్యుమెంట్ ఎక్స్ అని ఉంది కదా, ప్రిపేర్డ్ వై అనేది పేరుతోటి నేను సేవ్ చేస్తాను. అంటే దీంట్లో మళ్ళీ మీరు ఏం చేయొచ్చు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు డాక్యుమెంట్ వై ఉంది, దీంట్లో కూడా అదే కాపీ కాబట్టి దీంట్లో కూడా ఎడిట్ చేసేదానికి అవకాశం లేదు. అంటే వేరే కాపీ అయితే తీసుకోవచ్చు, ఓకే, వేరే పేరుతో అయితే మీరు సేవ్ చేయొచ్చు అనమాట. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఆ పర్మిషన్స్ తీసేసేయాలి అనుకుందాం. ఏం చేద్దాం, మళ్ళీ రివ్యూలోకి వెళ్దాం అండ్ రిస్ట్రిక్ట్ ఎడిటింగ్. ఓకే, స్టాప్ ప్రొటెక్షన్ కింద స్టాప్ ప్రొటెక్షన్ ఉంది. ఇక్కడ మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఏబిసి అని ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో చూడండి టైప్ చేసుకోవచ్చు.
ఏదైనా టైప్ చేయొచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆ పర్మిషన్స్ ఆ యొక్క ఎన్ఫోర్సింగ్ ప్రొటెక్షన్ అనేది తీసేసాం. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఎస్ ఇట్లా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే లిమిటెడ్ పర్మిషన్స్ ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటే ఇట్లా దీన్ని సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్మిషన్స్ ఇక్కడ పర్టికులర్ పర్మిషన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు, తీసేసేయచ్చు. ఓకే, అండ్ ఇక్కడ పర్టికులర్ అంటే ట్రాక్ చేంజెస్ చేయొచ్చా లేదా ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన పర్మిషన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, తీసేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది మీకు రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనే ఆప్షన్ ద్వారా వస్తుందండి. మరి ఇదే రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ ఆప్షన్ మీకు ఫైల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి ఇన్ఫో అనేది ఉంది, ఇన్ఫో అనేది ఉంది. ఇక్కడ ప్రొటెక్ట్ డాక్యుమెంట్ అనేది ఉంది. ఇక్కడ కూడా చూడండి రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనే ఆప్షన్ ఇక్కడ కూడా ఉందండి. సో అంటే మీరు అక్కడ చేసిన ఒకటే, రివ్యూ ట్యాబ్ లో చేసిన ఒకటే, ఇక్కడ రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ సెలెక్ట్ చేసినా ఇదే వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి ఇక్కడ మీరు ఫుల్గా వేరే విధంగా పర్మిషన్స్ సెట్ చేయాలనుకుంటే ఇన్ఫోలోకి వెళ్ళండి. ఈ ఫైల్ని అసలు ఎవరు ఓపెన్ చేయకూడదు అనుకున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్, ఇక్కడ రెండో ఆప్షన్ ఉంది ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ మీకు నచ్చింది, ఇది మర్చిపోకూడదు, మీరు పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి సేఫ్గా. మరి నేను సేమ్ ఏబిసిడి అని ఇచ్చాను, ఏబిసిడి. ఓకే, దీనికి చూడండి అది పాస్వర్డ్ కానీ ప్రొటెక్ట్ డాక్యుమెంట్ ఏ పాస్వర్డ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఓపెన్ దిస్ ఫైల్. ఈ ఫైల్ని ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ కావాలి అని చెప్పి అడుగుతుంది. మరి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తానండి. ఓకే, సేవ్ అని అడుగుతుంది, ఎస్. మళ్ళీ అదే ఫైల్ని నేను ఓపెన్ చేసేదానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూడండి పాస్వర్డ్ అడుగుతుంది. నేను సంథింగ్ నాకు తెలియదు అనుకుందాం పాస్వర్డ్, వేరే పాస్వర్డ్ ఏదన్నా ఇచ్చారనుకోండి, ఓకే అంట. దిస్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్, యూ కెనాట్ ఓపెన్ దిస్ డాక్యుమెంట్. అదే మీరు కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చినట్లయితే అప్పుడు మాత్రమే అది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏబిసిడి అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ అయింది. మరి ఈ పెట్టిన పాస్వర్డ్ని మరి తీసేయాలి అనుకుందాం. అలాంటప్పుడు మళ్ళీ ఫైల్లోకి వెళ్ళండి, మళ్ళీ ఇన్ఫోలోకి వెళ్ళండి. ఇప్పుడు ఈ ప్రొటెక్ట్ డాక్యుమెంట్ ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అని ఉంది కదా, మీరు పెట్టిన పాస్వర్డ్ని తీసేసేయండి, సరిపోయింది. అక్కడ బ్లాంక్ పెట్టేసేయండి, ఓకే అనండి. సో ఇప్పుడు మామూలుగా మీరు ఆ ఫైల్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫైల్ని సేవ్ చేసి క్లోజ్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేసి చూడండి. ఈసారి మీకు పాస్వర్డ్ అడగదు అనమాట. అది మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను, పాస్వర్డ్ అడగదు, డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా అస్సలు ఓపెన్ చేయకుండా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఫుల్ పాస్వర్డ్ అనేది మీ చేతిలో ఉంది కాబట్టి అది ఎన్క్రిప్టెడ్ ఫైల్గా ఉండిపోతుంది. మరి అలా కాకుండా ఒక ఫైల్ని పూర్తిగా మాడిఫై చేయకుండా, అంటే మాడిఫై చేసినా కానీ దాన్ని సేవ్ చేయకుండా రీడ్ ఓన్లీగా మీరు ఎలా పెట్టాలి, ఇది మూడో రకమైన ప్రొటెక్షన్. మళ్ళీ ఫైల్లోకి వెళ్ళండి, ఇక్కడ ఇన్ఫోలోకి వెళ్ళండి, ఇక్కడ ప్రొటెక్ట్ ఆల్వేస్ ఓపెన్ రీడ్ ఓన్లీ అనేది ఉంది. రీడ్ ఓన్లీ మోడ్లో దీన్ని అంటే దీన్ని యాక్సిడెంటల్గా చేంజెస్ కాకుండా ఉండేదానికి మనం ఈ యొక్క ఆప్షన్ తీసుకోవచ్చు. ఓకే, రీడ్ ఓన్లీ పెట్టేసాం. మళ్ళీ ఇప్పుడు దీన్ని సేవ్ చేసేస్తాం. ఈసారి దీన్ని క్లోజ్ చేద్దాం, మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ రీసెంట్లోనే ఉంది, ఈ ఫైల్ని ఓపెన్ చేస్తాను. చూడండి, ది ఆథర్ వుడ్ లైక్ యూ టు ఓపెన్ దిస్ యాజ్ రీడ్ ఓన్లీ అన్లెస్ యూ నీడ్ టు మేక్ చేంజెస్, ఓపెన్ యాజ్ రీడ్ ఓన్లీ. ఓకే, రీడ్ ఓన్లీగా ఓపెన్ చేద్దాం. పైన చూడండి మీకు రీడ్ ఓన్లీ అని వస్తుంది టైటిల్ బార్లో. ఓకే, రీడ్ ఓన్లీ అని వచ్చింది, కానీ మీరు ఏం చేయొచ్చు, టైప్ చేసుకోవచ్చు, దీన్ని మార్చుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ
సేవ్ అన్నప్పుడు అంటే కంట్రోల్ ఎస్ ఇచ్చినప్పుడు ఇది డైరెక్ట్గా అదే నేమ్ తోటి సేవ్ కాదు. మీరు వేరే పేరు పెట్టుకొని కావాల్సి ఉంటే సేవ్ చేసుకోవచ్చు. నేను సంథింగ్ జెడ్ అని ఇచ్చాను, సేవ్ అవుతుంది. చూడండి, జెడ్ అనే ఫైల్గా సేవ్ అయింది, కానీ అది వై అనే ఫైల్లో సేవ్ కాలేదు. ఇది ఇంకొక కాపీ అన్నమాట ఇది. సో దీన్ని క్లోజ్ చేసేస్తాం. వై అనే ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేటప్పుడు అది రీడ్ ఓన్లీగా ఓపెన్ చేయాలా వద్దా అని అడుగుతుంది. ఎస్ అంటే అది రీడ్ ఓన్లీ అని చూపిస్తుంది. నో అన్నారు అనుకోండి, సో ఇప్పుడు రీడ్ ఓన్లీగా ఓపెన్ కాదు, మామూలు ఫైల్ లాగానే ఓపెన్ అవుతుంది. అది మీ ఇష్టం అనమాట. సో ఇప్పుడు కంట్రోల్ ఎస్ ఇస్తున్నాను, సేవ్ అయిపోయింది, ఆ ఫైల్లోనే సేవ్ అవుతుంది. ఆ విధంగా మీరు బై మిస్టేక్ ఎక్కడైనా ఈ యొక్క ఫైల్ ని ఓపెన్ చేసి ఏదైనా చేంజెస్ జరుగుతాయేమో అనుకున్నప్పుడు మీరు రీడ్ ఓన్లీ మోడ్ లో పెట్టుకోవచ్చు దాన్ని. ఇక్కడ రీడ్ ఓన్లీ వద్దు అనుకుంటే ఇట్లా తీసేస్తాను. ఓకే, ఎందుకంటే మనం ఇప్పుడు ఆ ఫైల్ ని రీడ్ ఓన్లీగా ఓపెన్ చేయలేదు, మామూలు ఫైల్ గా ఓపెన్ చేస్తాను. కాబట్టి రీడ్ ఓన్లీ వద్దనుకుంటే అట్లా ఆల్వేస్ రీడ్ ఓన్లీ కాకుండా మామూలుగా అది తీసేసినట్లయితే ఇక రీడ్ ఓన్లీ అడగదు అనమాట మీకు ఓపెన్ చేసినప్పుడు. తర్వాత మీరు ఇక్కడ ఇంకా ఈ యొక్క డాక్యుమెంట్ కి ప్రొటెక్ట్ చేసుకునే దానికి ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ డిజిటల్ సిగ్నేచర్, ఎన్షూర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద డాక్యుమెంట్, అంటే ఈ డాక్యుమెంట్ మీరు చేశారు అనే దానికి మీకు డిజిటల్ సిగ్నేచర్ పెట్టుకోవచ్చు అండి. సో ఇక్కడ కమిట్మెంట్ టైప్, ఇక్కడ అప్రూవ్డ్ దిస్ డాక్యుమెంట్, పర్పస్ ఆఫ్ సైనింగ్ దిస్ డాక్యుమెంట్, ఓకే అప్రూవ్డ్, జస్ట్ అప్రూవల్ పర్పస్ నేను సైన్ చేస్తున్నాను అనుకుందాం. అండ్ సైనింగ్ డీటెయిల్స్ ఏమైనా కావాల్సింటే మార్చుకోవచ్చు. సైన్ బై డిఫాల్ట్ మీ కంప్యూటర్కి ఏదైతే పేరు ఇచ్చున్నారో ఆ యొక్క యూజర్ నేమ్ అది వస్తుంది, సైన్ అని సైన్ చేస్తారు. సో ఇది మీ ద్వారా చూడండి, ఇక్కడ మార్క్డ్ యాజ్ ఫైనల్ అంటే ఆథర్ మీరు సైన్ చేసేసారు, ఫైనల్ అయిపోయింది. అది ఎడిట్ ఎనీవే ఎస్ అంటే ఫైనల్ అయింది, కానీ ఇంకేమన్నా ఎడిట్ చేయాలా అనేది కూడా మీరు చూసుకొని మళ్ళీ ఏమైనా చేంజెస్ కావాల్సి ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ అదే ఇక్కడ మీకు ఆప్షన్ కూడా ఉంది, ఏంటి డిజిటల్ సిగ్నేచర్ యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఫైనల్ అని వస్తుంది. లేదంటే మీకు ఫైనల్ అని క్లిక్ చేసినా కానీ ఓకే, అంటే ఇది ఫైనల్ గా అంటే డాక్యుమెంట్ ఫైనలైజ్ అయిపోయింది, ఇంకేం చేంజ్ చేయబాకండి అని ఎవరికైనా ఓపెన్ చేసిన వాళ్ళకి గుర్తుగా అది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్ నేను క్లోజ్ చేస్తాను, ఈసారి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినప్పుడు చూడండి ఇది ఫైనల్ అనేసి వస్తుంది. ఎడిట్ ఎనీవే పైన కూడా రీడ్ ఓన్లీ అని వస్తుంది. ఎడిట్ ఎనీవే కావాల్సి ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే అట్లా వదిలేయచ్చు అనమాట, అది మీ ఇష్టం. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇన్ఫోలో ఇంకొక ఆప్షన్ ఉంది, దీన్ని మీరు రిస్ట్రిక్ట్ యాక్సెస్ చూడండి. గ్రాంట్ పీపుల్ యాక్సెస్ వైల్ రిమూవింగ్ దేర్ ఎబిలిటీ టు ఎడిట్, కాపీ ఆర్ ప్రింట్. ఒక ఫైల్ ని ఎవరెవరు ఏమేమి చేసుకోవచ్చు అంటే ఒక కంపెనీలో కావచ్చు, లేదంటే ఒక ఆర్గనైజేషన్ లో, లేదంటే ఒక కాలేజీలో, ఒక స్కూల్లో కావచ్చు, వాళ్ళు ఎవరు ఏ ఏ వర్కులు చేసుకోవచ్చు అనేది వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వచ్చండి. బట్ ఇది క్లిక్ చేస్తాను చూడండి, ఇక్కడ ఐఆర్ఎం ఇన్ఫర్మేషన్ రైట్స్ మేనేజ్మెంట్ మీరు సెటప్ చేసి ఉండాలి. ఫ్రెండ్స్, మీరు ఈ ప్రొటెక్ట్ డాక్యుమెంట్ లో ఉండే ఈ రిస్ట్రిక్ట్ యాక్సెస్ ఈ ఆప్షన్ ని వాడుకోవాలంటే ఐఆర్ఎం అనేది సెట్ చేసి ఉండాలి. మరి దానికి ఏం చేయాలంటే మీకు టు యూజ్ ఐఆర్ఎం ఇన్ ఆఫీస్ ద మినిమం రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ ఈజ్ విండోస్ రైట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్వీస్, ఆర్ఎంఎస్ క్లయింట్ ని సర్వీస్ ప్యాక్ 1 సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాలి మీరు. సో ఇన్స్టాల్ చేసి దాంట్లో సెటప్ చేసుకోవాలన్నమాట. ఓకే, మీ అడ్మినిస్ట్రేటర్ ని కాంటాక్ట్ కండి, వాళ్ళు ఆ యొక్క సెటప్ అనేది చేయిస్తారు. దాన్ని బట్టి మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఎవరెవరికి ఏ పర్మిషన్లు ఇవ్వాలి అనేది సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ like,
share and subscribe EduSoft for You channel. Okay.